60 సంవత్సరాల వయసులో న్యాయం కోసం నిరాహార దీక్ష చేస్తూ తన ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నాడు సోనం వాంగ్చుక్. అదే 60 సంవత్సరాల వయసులో మూడో పెళ్లి చేసుకొని యవ్వనుడిలా ఫీల్ అవుతున్నాడు అమీర్ ఖాన్. సోనం వాంగ్చుక్ నాకు ఇన్స్పిరేషన్ అంటూ ఆయన జీవిత కథను తీసుకొని 3 ఈడియట్స్ అనే మూవీ తీసి కోట్లు సంపాదించాడు అమీర్ ఖాన్. కానీ ఆయన చావు బతుకుల మధ్య ఉన్న న్యాయం కోసం పోరాడుతున్నా కానీ ఒక్క మాట మాట్లాడలేదు అమీర్ ఖాన్. అమీర్ ఖాన్ ఎప్పుడో చెప్పాడు, ఆయన ఈడియట్ అని మనమే తెలుసుకోలేదు. 99% సినిమాలలో హీరోగా నటించే వాళ్ళు బయట విలన్ పాత్రలలో జీవిస్తూ ఉంటారు. సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష ఆపివేసి ఆహారం తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నిరాహార దీక్ష చేస్తే ప్రభుత్వాలు పట్టించుకునే స్టేజ్లో లేవు అని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నిరాహార దీక్ష చేస్తూ మీరు చనిపోయినా కానీ పట్టించుకోరు. మీ చావు విషయంలో వాళ్లకు అనుకూలమైన ఒక నేరేటివ్ తయారు చేసుకుని రెడీగా ఉంటారు. సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష ఆపివేసి ప్రశ్నిస్తూ ఉంటే బాగుంటుంది. మీరు ప్రాణం పణంగా పెట్టినా అది వృధాగానే పోతుంది. ఒకవేళ అలా జరిగితే అది వృధాగా పోవద్దు అనేది ఎంతోమంది బలమైన కోరిక అయినప్పటికీ ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. నిరాహార దీక్ష చేస్తే ఏ పార్టీ వినదు, సానుభూతి చూపించడం తప్ప. మీకు మీరే నిరాహార దీక్ష చేసి చనిపోతాను అంటే వాళ్ళు ఇంకా సంతోషిస్తారు. గుడ్డి భక్తులు ఎలా ఉన్నారంటే అమీర్ ఖాన్ మూడోసారి హిందూ మహిళను ఎందుకు చేసుకున్నాడు అని అడుగుతున్నారు తప్ప నీట్ పేపర్ లీక్ గురించి, సిబిఎస్ఈ ఫ్రాడ్స్ గురించి, కూలిపోతున్న బ్రిడ్జీల గురించి, పడిపోతున్న రూపాయి విలువ గురించి, ఆర్థికంగా నలిగిపోతున్న మధ్యతరగతి మనుషుల గురించి, పెరుగుతున్న ధరల గురించి ఎవరూ ప్రశ్నించట్లేదు. అటువంటి గుడ్డి భక్తులు మీరు చనిపోతే సంతోషిస్తారు తప్ప ఆయన మన కొరకు, మన పిల్లల భవిష్యత్తు కొరకు పోరాటం చేశాడని ఒక్కడు కూడా గుర్తించడు. దయచేసి గ్రేట్ ఇండియన్స్ను, వాళ్ళ గొప్ప మనసులను, పాలక పెద్దలను అర్థం చేసుకొని దీక్ష విరమించాలని, దేశం కోసం ఎంతో చేయాలని ఉన్నా ప్రస్తుత పరిస్థితుల్లో ఏమీ చేయలేకపోతున్నా జనం కోరుతున్నారు సార్. మీ హెల్త్ కాపాడుకోండి. మన గ్రేట్ ఇండియన్స్ కోసం చావకండి. ఎక్స్క్లూసివ్ ఆన్ జీ న్యూస్.